హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని విజిట్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మా ఇంట్లో అయితే ఒక చిన్న స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? నవరాత్రి బ్యాంగిల్స్ ఈవెంట్ ఉంది మా ఇంట్లో. అయితే దానికైతే చాలామంది అయితే వస్తారు మా ఇంటికి. సో మా గల్లీ వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఇంకా ఆంటీ వాళ్ళు, మా మమ్మీ అందరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక పడుకుంది. సో తన చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే దీంట్లో వస్తాయి, చూడండి. తను ఏం చేస్తుంది డైలీ అవి కూడా యాడ్ చేస్తాను, చూడండి. బలంగా ఉంటుంది కదా కాసేపట్లో అయితే బ్యాంగిల్స్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో ఎప్పుడైతే వస్తారు వాచ్. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి బ్యాంగిల్స్ అయితే సర్దుకుంటున్నాం. ఎందుకంటే ఒక సైడ్ చైన్ వేరే వచ్చినాయి, ఇంకో సైడ్ వేరే వచ్చినాయి. సో అవన్నీ సెట్ చేసుకొని ఇంకా ఫస్ట్ 5 బ్యాంగిల్స్ అయితే మేమే వేసుకుంటున్నాం, ఎవరిది వాళ్ళకి 2 హ్యాండ్స్కి. తర్వాత నెక్స్ట్ అయితే మా పక్కన ఉన్న వాళ్ళకి బ్యాంగిల్స్ వేస్తున్నాం ఒకరికొకరం. నేనైతే మా మమ్మీకి వేసాను. మా మమ్మీ అయితే నాకే తెలియలేదు అనుకుంటున్నారు, మా మమ్మీ నాకు వేసిందని. నాకే తెలియలేదు. నేనైతే నా పక్కన ఉన్న అక్కతో వేయించుకున్నా, మా మమ్మీకే నేను వేశాను. ఇంకా ఏంటంటే అసలు బ్యాంగిల్స్ సరిగ్గా రాలేదు. నేను పుష్పాంజలి ఆంటీ గారు షాపింగ్కి వెళ్ళాం, బట్ అక్కడ అన్నీ వచ్చాయనుకున్నాం. కానీ తీరా వచ్చి చూసాక బ్యాంగిల్ సైజ్ డిఫరెంట్గా వచ్చాయి. అందరైతే చాలా ఫేస్ చేశారు బ్యాంగిల్స్ల వల్ల. ఇంకా కొంతమందికి అసలు పట్టలేవు, ఒక సైజ్ అనుకుంటే ఒక సైజ్ వచ్చింది. ఇంకా బ్యాంగిల్స్ వల్లనే చాలా లేట్ అయింది, ఎందుకంటే సైజెస్ కరెక్ట్గా లేక ఇంకా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. 1.5 అవర్లో జరిగే ఈవెంట్ 3-4 అవర్స్ పట్టింది. ఇంకా కొంతమంది లేరు దాంట్లో, చాలామంది అయితే మిస్ అయ్యారు. ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటారు. ఇంకా పాపం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే అసలు ఫస్ట్ చెప్పలేరు బ్యాంగిల్స్ వేసుకుంటాం. తర్వాత చిన్నపిల్లలు అయితే నాకు అని చాలా ఏడ్చారు, నాకని. సో ఇంకా అప్పటిదప్పుడు వేరే బ్యాంగిల్స్ తెచ్చి సెట్ చేయించి ఎట్లా కొట్లాడుకుంటారో చూడండి, చిన్ని ఇంకా ఆ పాప. సో ఇంకా వాళ్ళు కూడా బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు ఎలానో అలా. ఇంకా నేనైతే అప్పటికప్పుడు రెడీ అయినా తెలుసా. ఈవెంట్ అప్పుడే స్టార్ట్ అవుద్ది అని ముందు రెడీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎల్లో కలర్ శారీ కట్టుకుంటాను. రెడ్ డ్రెస్తోనే ఉన్నా కదా, ఆ డ్రెస్సే అనుకున్నా. బట్ అందరు వచ్చి నన్ను డ్రెస్ అయితే చేంజ్ సరే అని ఇంకా వాళ్ళతో పాటు నేను ఎల్లో కలర్ శారీ కట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అలానే బతుకమ్మ కాడికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా పాప అయితే పడుకుంది, అందుకే ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఎందుకంటే పాప ఏడుస్తూ ఉంటే ఇంకా నేను ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేను కదా. సో పాప అయితే పడుకుంది కాబట్టి నేను మమ్మీ అలా ప్రశాంతంగా కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా ఈవెంట్లో అయితే చాలా పిక్స్ తీసుకున్నాం, ఇంకా రీల్స్ తీసుకున్నాం. ఇంకా చిన్నపిల్లలతో రీల్స్ కూడా తీపిచ్చాం. వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే యూట్యూబ్లో పెడతాను అంటే మా గల్లీ ఆంటీస్ వాళ్ళు ఏమంటారో, ఎలా ఫీల్ అవుతారో అని నేను అనుకున్నా. బట్ వాళ్ళే నన్ను ఎంకరేజ్మెంట్ చేశారు, తీయు ఏం కాదు, నో ప్రాబ్లం, మాకు వీడియో తీయు అని ఫస్ట్గా ముందు వాళ్ళే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. ఈరోజు ఈవెంట్కి నేను ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాం. ఆల్మోస్ట్ అందరూ అయితే ఎల్లో కలర్ శారీయే కట్టుకున్నాం. ఈ బ్యాంగిల్సే మిగతా నవరాత్రి బ్యాంగిల్స్ వేసుకున్నది. సో ఇంకా అలానే ఈరోజు బతుకమ్మ కూడా ఉంది. సో ఇలానే అందరం బతుకమ్మకు కూడా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ వర్షం పడుతుంది ఈరోజు. సో అందరం కలిసి ఇలానే వెళ్ళిపోతున్నాం, టైం కూడా లేకుండే అసలు. బతుకమ్మ దగ్గర అందరూ ఎలా ఫేర్ చేస్తారు ఆ వర్షంలో, ఈ బ్యాంగిల్స్ ఇంకా ఈ శారీ ఎలా ఉంటుందో చూడండి.
బతుకమ్మ కాడ నుంచి అయితే ఇప్పుడే వచ్చాము. ఫుల్ అలసిపోయాం. ఇంకోటి ఏంటంటే చాలా హెవీగా రెయిన్ పడింది ఈరోజు. అసలు అనుకోలేదు ఇలా రెయిన్ పడుతుంది అని. అందరైతే ఫుల్ అలసిపోయారు. ఇంకా బెటర్ అనుకుంటున్నా. నేను అసలు పాపని తీసుకెళ్ళాలి అనుకున్నా ఈరోజు. ఫుల్ రెడీ అయ్యాక రెడీ చేసా పాపని కూడా. రెడీ అయ్యాక ఫుల్ వర్షం. సో ఇంకా పాపని మా డాడీకి ఇచ్చేసి మేము వెళ్ళాల్సి వచ్చింది, మమ్మీ నేను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, భవ్యతో ముచ్చట్లు.